హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కేఆర్ టీవీ క్రాంతి గారిని, సిగ్నేచర్ స్టూడియో మహేందర్ గారిని ఒక చిన్న ప్రశ్న అడుగుదాము. కేఆర్ టీవీ క్రాంతి గారు, సిగ్నేచర్ స్టూడియో మహేంద్ర గారు, మీరు చేసే వీడియోలన్నీ మీ ఛానల్లో ప్రజెంట్ అయ్యే అన్ని ఇంటర్వ్యూలని నేను చూస్తూ ఉన్నాను. అయితే మీరు ఒక పక్షపాత ధోరణిని మీరు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరినీ మీరు ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు. అయితే ముస్లిం వాళ్ళని, క్రైస్తవులని ఒక మాదిరిగా మాట్లాడుతూ, హిందువుల్ని మాత్రం ఒక మాదిరి మాట్లాడుతూ మీరు పక్షపాత ధోరణిని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఒక ప్రముఖ ఛానల్లో నడుపుతూ ఇటువంటి ఛానల్లో ఇంటర్వ్యూలు చేసేటప్పుడు మీరు అందరినీ ఒకేలాగా ప్రశ్నలు అడగాల. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ప్రశ్నలు అడిగి మీరు పక్షపాత ధోరణిని జరిగిస్తూ ఉండరు. మీకు ఈ వీడియో ద్వారా చెప్పే నేను ఒక చిన్న సలహా ఏమంటే, ఇప్పుడు నేను అడిగే ఒక ప్రశ్నని మీరు ఎవరెవరైతే మీ ఛానల్లో వస్తుండ్రో మతోన్మాదులు ముఖ్యంగా వాళ్ళను మీరు ఈ ప్రశ్న అడగాల. వాళ్ళని ముఖ్యంగా ఏం అడుగుతారంటే, మీది ఏ కులం, మీది ఏ జాతి అని అడగండి. ఎందుకంటే చూడండి, మీకు ఒక రెఫరెన్స్ నేను చూపిస్తాను. మనుస్మృతి శ్రీ భాగవత సుబ్రహ్మణ్యం గారు ఈ యొక్క గ్రంథాన్ని మీరు చూడండి. ఈ బుక్ మీకు అమెజాన్లో ఆన్లైన్లో ఈ ఒక్క బుక్ అవైలబుల్గా ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ కావాల్సి ఉంటే ఇస్తాను, మీరు కావాల్సి ఉంటే తీసుకోవచ్చు. దీంట్లో చూడండి, నాదొక ప్రశ్న ఉంది. అదేమిటంటే 23వ పేజ్లో ముఖం నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, ఉరువుల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు ఉత్పన్నమయ్యారు. చూడండి, మనుస్మృతి 1వ అధ్యాయము 23వ పేజీ నంబర్లో ఇటుంది. ముఖం నుండి బ్రాహ్మణుడు, బాహువు నుండి క్షత్రియుడు, ఉరువుల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు వచ్చిండ్రు కదా. మీ ఛానల్కి వచ్చే మతోన్మాదులను మీరు ఈ ప్రశ్న అడగాల. మీరు ఎక్కడి నుంచి ఉత్పన్నమైండ్రు, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు అనేసి ఈ యొక్క ప్రశ్నను అడగండి. ఎందుకంటే ఈ వీడియో మీరు కంటిన్యూ ఫుల్గా చూసేటప్పుడు మీకు అర్థమవుద్ది. చూడండి, 33, 34వ పేజీలో కానీ చూసినట్లయితే చూడండి, అదే 1వ అధ్యాయంలో వర్ణ ధర్మాలు అనే విషయంలో చూస్తే చూడండి, శ్లోకం దాని ఒక తాత్పర్యం చూస్తే, వేదాలను శాస్త్రాలను చెప్పడం, శిష్యుల చేత అధ్యయనం చేయించడం, తాను వేద పఠనం చేయడం, యజ్ఞాలు చేయించడం, ఇతరులకు దానం ఇవ్వడం, తాను గ్రహించడం అనే షట్కర్మలు బ్రాహ్మణులు ఆచరించదగినవి. చూడండి, బ్రాహ్మణులు ఏం చేయాలంటే వేదాలని చదవాలా, యజ్ఞాలని చేయాలా, ఇతరులకు నేర్పించేది, అది ఒక ధ్యానం చేసేది, దాన్ని గ్రహించుకునే శక్తి, ఇటువంటి అన్నీ ఎవరు చేయాలంటే బ్రాహ్మణులే చేయాల, వేరే ఎవరు చేయకూడదు. రెండోదిగా చూస్తే చూడండి, ప్రజలను రక్షించడం, దానాలు, యజ్ఞాలు నిర్వర్తించడం, వేదాధ్యయనం, కామమును క్రమంగా అణచి ఉంచడము క్షత్రియులకు ముఖ్యంగా ఆచరించవలసి ఉన్నాయి. చూడండి, ప్రజలను రక్షించే ఈ యొక్క జవాబుదారి ఎవరిదంటే క్షత్రియులది. దానాలు చేసేది, యజ్ఞాలు నిర్వర్తించేది ఇది ఎవరి పని అంటే క్షత్రియులది. తర్వాత చూస్తే గోవు మొదలగు పశువులను, యాగాలను రక్షించడం, చేయటం, దానం, వేదాధ్యయనం చేయటం, భూమి జలమార్గాల వ్యాపారులు, వడ్డీలకు ధనమిచ్చి వ్యాపారం చేయడం, వ్యవసాయం చేయడం వైశ్యులు చేయదగినవి. చూడండి, వైశ్యులు ఏం చేయాలంటే గోవుల్ని రక్షించడం, వ్యాపారం చేయడం, బిజినెస్ చేయడం, ఇటువంటి పనులన్నీ వైశ్యులది. 4వదిగా కానీ చూస్తే శూద్రులకు విధించిన ధర్మం ఒకే ఒకటి, అది పైన 3 జాతుల వారికి ఆయా విధి విహిత కర్మలలో గుణదోషాలెంచక శుశ్రూష చేయడమే. చూడండి, శూద్రులకు ఉండేది ఒకే ఒక ధర్మం, మీరు పైన చెప్పబడిన ముగ్గురికి మీరు సేవ చేయడమే, వాళ్ళ కింద పని చేయడమే, వాళ్ళ కింద మీరు బతకడమే అనేసి మనుస్మృతి స్పష్టంగా ఇక్కడ చెప్తా ఉంది. ఈ మనుస్మృతిని ఎవరు రాసిండంటే మనువు ఎవరంటే బ్రహ్మే అని
ఈ మనస్మృతి చెప్తా ఉంది. మీ ఛానల్కి వచ్చే వాళ్ళని మీరు ఏ ప్రశ్న అడగాలంటే ఈ 4 మీరెవరు అని అడగండి. మీరు పక్షపాతం చేయలేదంటే, మీరు మంచి వాళ్ళు, మేము అందరినీ సమానంగా చూస్తున్నాము అంటే, మీరు వచ్చే వీడియోలో 100% ఈ ప్రశ్నని మీ దగ్గరికి వచ్చే మతోన్మాదుల్ని మీరు అడుగుతారు. ఒకవేళ మీరు అడగలేదంటే మీరు మతోన్మాదులతో సమానులై ఉండరు. మీరే ఆలోచించుకోండి. ఒక పాస్టర్ వచ్చినప్పుడు, ఒక క్రైస్తవ సహోదరుడు వచ్చినప్పుడు, లేదా ముస్లిం సహోదరుడు వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఎంత జోరుగా ప్రశ్నిస్తుండ్రు. వాళ్ళు సరిగా మీకు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఇచ్చినప్పటికీ కానీ మీరు అనేక విధములుగా వాళ్ళని అదే ప్రశ్నని అడిగిందే అడుగుతున్నారు. అందుకే ఈ యొక్క డౌట్ నాకు వచ్చింది. చూడండి, మనుస్మృతిలో స్పష్టంగా చెప్తుంది ఈ పని ఈలే చేయాలి, ఈ పని ఈలే చేయాలా అని. ఒకవేళ మీరు లేదు అలా ఉంది ఇలా చేయొచ్చు అని కానీ మీరు చెప్తే మనుస్మృతిలో ఇంకా ఒక క్వశ్చన్ మిమ్మల్ని నేను అడగాల్సి వస్తుంది. మీరు ఇటువంటి పక్షపాత ధోరణిని చేయకండి. మీరు వచ్చే వీడియోలో ఒక ప్రశ్నని మీరు అడుగుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మహేంద్ర గారు, క్రాంతి గారు.